మనం వేసాం కదా వీడియో విశాఖ సభలో జరిగినటువంటి వీడియో సారాంశము మనకు వచ్చింది. ఒకసారి ఓపెన్ చేయండి విజువల్స్ ప్లీజ్. ఆ విజువల్స్ ఏంటంటే ప్రధాని సభలో ఆసక్తికరమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయని నాకు అనుకున్నాం కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లోకేష్ గారితో జరిగినటువంటి సంభాషణ, చర్చ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తిగా గమనిస్తున్న అంశం, అక్కడ ఏదో జరిగింది అని అనుకున్నాం కదా. ఆ జరిగినటువంటి అంశానికి సంబంధించి ఆ వీడియో తీసుకోండి పీసీఆర్. అలాగే సత్యకుమార్ గారితో కూడా జరిగినటువంటి సంభాషణ, చర్చ జరిగిందని అనుకున్నాం కదా. అక్కడ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగిందట. ఈ రెండు చర్చలకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అని అంటే మనకి తెలుస్తున్నటువంటి అంశాలు అక్కడ అది ఆ వీడియో. ఆసక్తికరమైనటువంటి సంభాషణ ఏమిటి అని అంటే అది అక్కడ మోదీ గారు రావటంతో నీ మీద కంప్లైంట్ ఉంది అన్నారట. ఎవరి మీద? లోకేష్ గారి మీద ఒక కంప్లైంట్ ఉంది అన్నారట. వాళ్ళేదో మోడీ గారు మొత్తం అందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ ఇక్కడ జరిగినటువంటి సంభాషణలో వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అట్లాగే పక్కన అనిత గారు, టీజీ భరత్, వారు పక్కన ఇంకా ఇద్దరు ఎంపీ గారు ఉన్నారు. అడిగాడట, నీ మీద కంప్లైంట్ ఉంది అన్నాడట. నీ మీద కంప్లైంట్, అదేంటి సార్ ఏంటి కంప్లైంట్ అన్నాడట. నువ్వు ఇంతవరకు గెలిచి 6 నెలలు అయింది, ఇంతవరకు నువ్వు నా దగ్గర రాలేదు, నువ్వు నన్ను కలవలేదు, నువ్వు ఫ్యామిలీ తోటి రా, ఫ్యామిలీని తీసుకొని రా, నువ్వు వచ్చి కలువు నన్ను అని అటు చూసి అంటుమడిగా బాబు గారు వస్తారండి అన్నాడంట. అది వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ. నువ్వు రా, ఫ్యామిలీ తీసుకొని రా, 6 నెలలు అయింది నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు రాలేదు, గుడ్ వర్క్, బాగా చేస్తున్నావు అని అక్కడ చెప్పినట్టున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి సత్యకుమార్ గారితో జరిగినటువంటి సంభాషణ, ఏం సత్య అలా ఉన్నావు, సరే అడిగిన తర్వాత, ఎందుకంటే ఆయన తెలుసు కదా, ఏం సత్య అలా ఉన్నావు, అలా చేస్తున్నావు అని ఏంటి నెత్తి మీద జుట్టు అంతా ఊడిపోతుంది అన్నాడట. అని అంటే లేదు బాగా చేస్తున్నావా అన్నాడు. బాగా చేస్తున్నా, గుడ్ అని చెప్పి అంతలో బాబు గారు కూడా వచ్చి పక్కన బాగా హార్డ్ వర్క్ చేస్తుంటాడు సత్యకుమారు అని అంటే, ఇస్ గుడ్ మ్యాన్ అని చెప్పని నా పక్కకి వెళ్ళి వచ్చారట. ఆ రెండు అంశాలు సారాంశాలు అవి. ఇందా మనం అనుకున్నాం కదా, ఏదో జరిగింది, ఏదో మాట్లాడి ఉంటారని. ఆ మాట్లాడినటువంటి అంశాలు, ఏదైనా జర్నలిస్టు కొన్ని కోణాల్లో అట్లాంటి చర్చ జరిగినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగిద్ది. మోదీ గారు ఏమన్నా మామూలుగా మాట్లాడరు కదా. మోదీ గారు అక్కడ మాట్లాడారు అని అంటే కొంచెం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ, సంభాషణ ఉండిద్ది. జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తులు అది కనుక్కోవాలి. అది కనుక్కున్నప్పుడు దాన్ని ప్రజలు కూడా, ఓహో సత్యకుమార్ గారు ఏమన్నారు, ఏంతో అన్నారు అని చెప్పని ఉండిద్ది. లోకేష్ గారితో ఏంది అన్నారు, లోకేష్ గారు నమస్కారం పెట్టారు, ఏంటి బాబు గారు ఏదో మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేశారు ఏంటి అనేది కాస్త మోదీ గారు విడిగా మాట్లాడేటప్పుడు కాస్త జోవియల్గా, కాస్త చక్కగా మాట్లాడతారనేటువంటి అభిప్రాయం ఉంది. సరే, ఇది ఓవరాల్గా 2 సందర్భాలుగా చోటు చేసుకున్నటువంటి అంశం.